నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. భూభారతి పోర్టల్లో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల స్లాట్స్ బుకింగ్ ఆగిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ సమస్య తలెత్తిన ఆఫీసర్లు ఇప్పటి వరకు సరిదిద్దలేదు. దీంతో తమ పిల్లల పేరిట భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేద్దామనుకుని స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న రైతులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. అత్యవసరమైన వారు తప్పని పరిస్థితుల్లో సేల్ డీడ్ చేసుకుంటున్నారు. కానీ దీనివల్ల అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆఫీసర్లను అడిగితే టెక్నికల్ ప్రాబ్లం కారణంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుక్ కావడం లేదని, ఈ విషయంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. సాధారణంగా భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్ స్లాట్ బుక్ చేసుకునేందుకు గిఫ్ట్స్ మాడ్యూల్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ నేచర్ ఆఫ్ డీడ్ అనే ఆప్షన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గిఫ్ట్ ఫర్ చారిటబుల్ రిలీజియస్ పర్పస్, గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, గిఫ్ట్ ఇన్ లోకల్ బాడీస్, గిఫ్ట్ ఇన్ అదర్స్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో గిఫ్ట్ ఇన్ ఫేవర్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ఇందులో ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వారి వివరాలతో పాటు గిఫ్ట్ ఇచ్చే వారి పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత చెల్లించాల్సిన చలానా అమౌంట్ ఎంత అనే ఆప్షన్ ఓపెన్ కావడం లేదు. దీంతో పేమెంట్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో కూతుళ్ళ పెళ్లిళ్లు పెట్టుకున్న వారు, కుమారుల మధ్య ఆస్తి పంపకాలకు అత్యవసరమైన వారు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే గిఫ్ట్ డీడ్కు ల్యాండ్ మార్కెట్ వాల్యూ పైన 3% స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా సేల్ డీడ్కు 7.5% చెల్లించాలి. దీంతో స్టాంప్ డ్యూటీ 150% అదనంగా చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల ఆర్థిక భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.